పరిశుద్ధుడైన ప్రార్థన చేసుకుందాం అందరం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చి మేము ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మా ప్రార్థనలన్నిటినీ మీరు అంగీకరించండి. వచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. వినగలిగిన మనస్సు, గ్రహించగలిగిన హృదయాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన రక్షకుడును యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. దేవుని వాక్యములో నుంచి కొన్ని విషయాలను మనం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త బైబిల్ గ్రంథంలో యోహాను రాసిన సువార్త మరి 8వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నా యందు పాపముందని ఎవరు స్థాపించగలుగుతారు? యేసు ప్రభువే స్వయంగా మాట్లాడిన మాట ఇది. నా యందు పాపముందని ఎవరు స్థాపించగలుగుతారు? యేసు ప్రభువులో పాపము లేదు. ఉందా? చెప్పాలి. యేసు ప్రభువే చదువుతున్నాడు స్వయంగా. నా యందు పాపము ఉందని ఎవరు స్థాపించగలుగుతారని యేసు ప్రభువు చెప్పాడు. ఆయనలో పాపం ఎక్కడ కనపడలేదు. చాలా మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేక మంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి చూశారు. ఆయనలో ఎక్కడ పాపము లేదు. మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, విశ్వాసములో కానీ అందరిలో ఏం లేదంట. ఏం లేదు? పాపం లేదు. అన్ని విషయాల్లో యేసు ప్రభు ఒక మాదిరి చూపించాడు. ఏం చూపించాడంట? చదువుతారా ఆ మాటలు? నా యందు పాపం ఉందని మీలో ఎవడు స్థాపించగలను? నేను సత్యమును చెప్పిన ఎడల, నేను సత్యమును చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఏంటంట? యేసు ప్రభు చెప్పితే నమ్మట్లేదంట ప్రజలు. ఈ రోజుల్లో ప్రభువుని నమ్మండి, యేసుక్రీస్తే నిజముగా సొంత రక్షకుడిగా అంగీకరించండి, మీ పాపములకు క్షమాపణ కలిగింది అని చెప్తే నమ్మట్లేదు జనం. ఎందుకంటే ఇది ఉచితం కదా, ఏ ఊరు పోయే పని లేదు కదా. అవునా? ఎక్కడ పోయి డబ్బులు ఖర్చు పెట్టే పని లేదు కదా. ఇది ఉచితము. ఉచితమైంది ఎవరికైనా వ్యర్థమైపోయింది. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. నా యందు పాపం ఉందేమో మీరు ఎక్కడైనా చూపించండి. చూడండి, చాలా మందిలో పాపమే కనపడింది, ప్రజల్లో కానీ ఆరాధించే వాళ్ళు కానీ. కానీ యేసు ప్రభువులో పాపము లేదు. చాలా మందికి దేవుని వాక్యములో రాయబడుతుంది, ఆయన పాపము లేకుండా జీవించాడు అంటే ఆయన జీవితం ఒక పరిశుద్ధమైన జీవితం. యేసు ప్రభువు చెప్తున్నాడు, నా యందు పాపము ఎక్కడన్నా ఉందేమో చూపించమని యేసు ప్రభు ప్రపంచం అంతటికి చెప్పాడండి. అంతటికి చెప్పాడు. యేసు ప్రభువులో పాపం ఉందని ఎవరు చూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన లేనివాడని ఆయనే స్పష్టంగా చెప్పాడు. నా యందు పాపం ఉందేమని మీరు చూపించమని యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పగలిగాడు. కానీ మనుషులందరిలో పాపం ఉంది, యేసుక్రీస్తులో మాత్రమే పాపము లేదు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకని పాపము లేకుండా ఆయన జీవించాడంటే, ఆయన కూడా మనలాంటి మనిషి అనుకున్నాం అనుకో, పాపములకు విమోచన కలగదు. ఆయన రక్తము కూడా తల్లి గర్భములో ఉన్న రక్తమే కదా, మరి ఆయనకు కూడా వచ్చింది పాపము చేత ఆయన కూడా అనుకుంటున్నారు కొంతమంది. ఒక విషయాన్ని గమనించండి, తల్లిలో ఉన్న రక్తమే బిడ్డకు కూడా రావచ్చు అని అనుకుంటున్నారు. ఒక విషయాన్ని, ఎయిడ్స్ వచ్చిందండి, ఎయిడ్స్ జబ్బు వచ్చింది, మీకు తెలుసుగా? వచ్చిందా?
అప్పుడు పిల్లలు కలగాలంటే పిల్లలకు కూడా వచ్చేదని చెప్పి పిల్లలకు పుట్టకుండా చేశారు. ఇప్పుడు పిల్లలకు రాకుండా మెడిసిన్ వేసుకుంటున్నారు. అర్థమైందా? వచ్చిందా? అంటే పాపములో ఉన్న పిల్లలు పుట్టేటప్పుడులోనే వాళ్ళలో ఎయిడ్స్ అనే వ్యాధి రాకుండా ఒక మెడిసిన్ వేస్తే వాళ్ళకి రావట్లేదు. యేసు ప్రభువులో రక్తం ఆ తల్లిలో వచ్చిందంటే ఎట్లా నమ్ముతారండి? చెప్పాలి, ఎట్లా నమ్ముతాం? అది వీలుగు లేదా? ఒక పాపి రక్తములో నుంచి యేసుక్రీస్తు పుట్టలేదు, ఆమె గర్భము మాత్రమే ఉపయోగించుకున్నాడు. ఆయన రక్తమును మాంసమును అన్నిటినీ ఆయన రక్త శరీరం ద్వారా పరిశుద్ధాత్మ చేత నింపబడినవి. ఆమేన్. హల్లెలూయా. అవునండి. చాలా మంది నన్ను అడిగేవారు అప్పుడప్పుడు, యేసు ప్రభు కూడా పాపం చేశాడా ఏందయ్యా, సిలువ వేశాడని అన్నారు. తెలియదు. యేసు ప్రభు పాపము చేస్తే సిలువేయలేదు. యేసు ప్రభు పాపముల నిమిత్తమై, ఎవరి నిమిత్తమై? పాపములు చేసిన వారి నిమిత్తమై సిలువ వేయబడ్డాడని చెప్పాడు. ఆయన సిలువ వేయబడటానికి గల కారణం ఏంటంటే ఆయన మనుషులందరిలో నుంచి పాపమును తీసివేయాలి. ఆయన విమోచన కలిగి ఉండాలి. నేను ఎలాగ ఉన్నానో నా బిడ్డలు కూడా అలాగే ఉండాలని యేసు ప్రభు కోరుకుంటున్నాడు. అపవాది ఏం చేస్తుందంటే, నువ్వు అట్టుంటే నేను నీ బిడ్డలను అట్టేందుకు ఉంచుతాను, కుత్రాలు పెడతాను, కుతంత్రాలు పెడతాను, గొడవలు పెడతాను, అబద్ధాలు చెప్పిస్తాను, మోసాలు చేపిస్తాను, ఆదివారం ప్రార్థనకు రాకుండా ఆపుతాను అని చెప్పి అపవాది. వాడి పని ఏంటో తెలుసా? ఆయన రూపంలోకి తన పిల్లలు తన పోలికలో ఉంటే దేవుడు సంతోషపడతాడు. తన పిల్లలు తన పోలిక లేకపోతే ఎలా ఆనందపడతాం మనం? మన పిల్లలు మన మాట వింటే ఆనందపడతామా? లేకపోతే మన మాట వినకుండా ఎవరైనా మాటలు చప్పుడు మాటలు వింటే ఆనందపడతామా? చెప్పాలి. మన మాట వింటేనే ఆనందపడతాం. యేసు ప్రభువు కూడా అదే అంటున్నాడు, నా యందు మీరు నివాసం ఉండండి. యోహాను సువార్తలోనే 15వ అధ్యాయంలో, నా యందు మీరు నిలిచి ఉండండి, నా యందు మీరు నివాసం ఉండండి, నాతో పాటు మీరు ఉండాలి అంటే నా ఆజ్ఞలను మీరు పాటించి నడవాలి. ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞలను పాటించాలి. వచ్చామండి, ఇదిగో ఈరోజు వాక్యంలో ఏం చెప్పారు దైవజనుడు అంటే, ఇదిగో ఈరోజు దేవుని వాక్యంలో పాపము లేకుండా బ్రతకమని చెప్పారు. ఎట్ట బతుకుతామండి పాపం లేకుండా అంటే? మన హృదయమును దేవుని వాక్యము చేత శుభ్రం చేయబడి మనస్సాక్షిని కడగబడి యేసుక్రీస్తు రక్తములో ఉండగలిగితే పాపం లేకుండా ఉంటామండి. ఆమేన్. పాపం విడిచిపోయింది మనల్ని. ఒకసారి విడిచిపోయింది పాపం, మరలా వచ్చిందంటే వచ్చింది. ఒక్కోసారి మనమే తెచ్చుకుంటాం. యేసు ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీ యందు కూడా నిలిచి ఉంటాను. నాలో పాపము లేదు, నాలో మీరు నిలిచి ఉంటే మీరు పరిశుద్ధులుగా మార్చబడతారు. నాలో మీరు నిలిచి ఉంటే యోగ్యులుగా ఉండగలుగుతారు. నాలో మీరు నిలిచి ఉంటే సంతోషంగా ఉంటారు. నాలో మీరు నిలిచి ఉంటేనే ఆనందకరంగా జీవిస్తారు. ఆమేన్. నిలవకపోతే సంతోషం దొరకదు, ఆనందము దొరకదు, కష్టము వెలువ. యేసు ప్రభు చెప్పాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను. ఎప్పుడు నిలిచి ఉంటాడంటే శోధన సమయంలో నిలిచి ఉంటాడు. ఆమేన్. ఎప్పుడంట? శోధన సమయంలో. శోధనలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇదిగో బలహీనతలు వచ్చినప్పుడు ఎవరు మన పక్షము నిలువబడరు. బైబిల్లో షడ్రక్, మెషక్, అబేద్నెగో అని 3 వ్యక్తులు ఉన్నారు. తెలుసుగా వారికి శోధన వచ్చింది. వారికి శోధన వచ్చినప్పుడు వారు అంటున్నారు, ఇదిగో మా దేవుడు ఎప్పుడైనా మమ్మల్ని కాపాడుతాడని చెప్పి నమ్మారు. నమ్మారా? నమ్మిన వారికి దేవుడు ఏం చేశాడంటే, ఇదిగో వారి యందు, దేవుని యందు వారు నిలిచి ఉన్నారు, మా దేవుడు రక్షించగలుగుతాడని దేవుని కోసం నిలిచారు. దేవుని కోసం నిలిచిన వారి కోసము దేవుడంట వారితో పాటు నడిచి ఆ అగ్ని కాలకుండా వారికి చేశాడు. ఆమేన్. ఎవరి యందు నిలిచారు వాళ్ళు? ఎవరి యందమ్మా? వారు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు వారి యందు నిలిచి వాళ్ళని కాపాడాడు.
రాజుగారు అంటారంట, రాజుగారు ఇదిగో ఈ మనుషులు పట్టి అగ్నిలో విసిరివేయమనగానే విసిరి వేసిన వాళ్ళు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చచ్చిపోయారు. ఒక విషయాన్ని గమనించండి, అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోతే అగ్నిలో వేయబడిన వారేమో క్షేమంగా ఉన్నారు, అగ్ని తగిలి చనిపోయిన వారు కింద ఉన్నారు. చనిపోయి ఆమె అర్థమవుతుందా? వారు దేవుని యందు నిలిచి ఉన్నారు కనుకనే అగ్ని వాళ్ళకు అంటుకోలేదు. దేవుని యందు వారు నిలిచి ఉన్నారు కనుకనే వారిలో ఏది కూడా కాల్చబడలేదు. దేహంలో మనం కూడంట దేవుని యందంట నిలిచి ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు ఆయన మనకు తోడై ఉంటాడు. జనులు ఎగతాళి చేయొచ్చు, జనులు మనల్ని నిందల పాలు చేయొచ్చు, మనల్ని ఏదైనా అనొచ్చు. మనం ఎవరి కోసం నిలవబడాలంటే నా దేవుని కోసం నేను నిలిచి ఉంటాను. ఆమేన్, హల్లెలూయా. నా దేవుని కోసం నేను నిలిచి ఉంటాను. నా దేవుని కోసం నేను నిలిచి ఉన్నప్పుడు నా దేవుడు ఏదైనా మార్చగలిగిన వాడు. ఒకవేళ మార్చలేకపోతే, ఒకవేళ ఆయన నా కోసం చెయ్యకపోయినా నేను ఆయన కోసమే నిలిచి ఉంటాను. ఆమేన్. వాళ్ళ తీర్మానం అండి అది, వాళ్ళ తీర్మానం. మరి నీ తీర్మానం ఏంది? నీ తీర్మానం ఏంది? నేను ప్రభువు కోసం నిలువబడి ఉంటాను, ప్రభువుతో పాటు నేను ఉండాలి, అది నాకు కృప, ఆయన నాకు ఇచ్చిన భాగ్యం అని చెప్పి నువ్వు దేవుని యందు నిలిచుకుంటే క్షేమం నీకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉంటేనే మనకు క్షేమం. అందుకే అక్కడ అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేను మీతో పాటు నిలిచి ఉంటాను. ఆమేన్. బైబిల్లో మన యందు ప్రభు నిలిచి ఉంటానని చెప్పాడు కదా. ఎక్కడికి పోతే నిలిచి ఉంటాడు? దేవుని మాటని మీరిపోతే నిలిచి ఉంటాడా? దేవుని కట్టడాలు మీరిపోతే నిలిచి ఉంటాడా? దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించకుండా నడిస్తే దేవుడు మనకు తోడై ఉంటాడా? మా ఎక్కడుంటాడు? దేవుడు మనకు తోడై నిలిచి ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన మాటకి మనం విధేయత కలిగి నడుచుకుంటే ఆయన మనతో పాటు ఉంటాడు, ఆయన మనతో పాటు నడిపిస్తాడు, ఆయన అన్ని విషయాల్లో మనకు క్షేమమును కలిగజేస్తాడు. ఆమేన్. దేవుని వాక్యం అదే చెప్తుంది, నా యందు మీరు నిలిచి ఉండండి. 15:4 యోహాను సువార్త 15:4 నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఏదన్నా నా యందు మీరు నిలిచి ఉంటే మీ యందు నేను నిలిచి ఉంటాను. మీకు ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇరుకు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా మీ యందు నేను నిలిచి ఉంటాను. ఆమేన్. ఉంటా అన్నాడు లేదా దేవుడు? ఉంటా అన్నాడా? మనుషులు ఉంటారా? యేసు ప్రభువే చెప్తున్నాడు, యేసు ప్రభువే మనతో మాట్లాడుతున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నేను నిలిచి ఉంటాను. ఎప్పుడంటే శ్రమలో నిలిచి ఉండాలి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఒకే రోజు బిడ్డలందరూ చనిపోయారు, అందరూ చనిపోయారు. ఊర్లో వాళ్ళందరూ చదువుతున్నారు, యోబు ఏ అన్యాయం చేశావు నువ్వు, ఎందుకు నీ కుమార్తెలు చనిపోయారు అని అడిగితే వాళ్ళు అంటారు, నేను దేవుని యందు నిలిచి ఉన్నాను, నేను కదల్చబడను. ఆమె సాతానుడు వెళ్ళి అడుగుతున్నాడంట దేవుడి దగ్గర, ఇదిగో యోబు అని భక్తుడు ఉన్నాడు కింద, ఆయన నేను కదిలిస్తాను, ఆయన నీ యందు నిలిచి ఉన్నాడని చెప్తున్నావు కదా, ఆయన నేను ఒకసారి కదిలిస్తాను వెళ్ళి అని అంటే దేవుడు అన్నాడు, సరే కదిలితే కదిలించావు కానీ ప్రాణం మాత్రం నాది. ఎవరిదంట ప్రాణం? ఎవరిదమ్మా? ప్రాణం నాది. ప్రాణమును ఏమీ చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు కదిలించు. ఆమె ప్రాణం తీయడానికి అధికారం లేదు అపవాదికి. ఎందుకంటే ప్రాణము ఆయన పెట్టినది, ప్రాణము ఆయన ఇచ్చినది. అపవాదంట దేవుడి దగ్గరికి అడిగిన తర్వాత వచ్చి కిందకు వచ్చి యోబు కుమారులు అందరూ కూర్చొని ఒక రోజు విందు చేసుకుంటున్నారంట. ఏం చేసుకుంటున్నారంట? విందు చేసుకుంటుంటే ఆ విందులో పెద్ద సుడిగాలిలాగా వచ్చి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు వారి మీద పడి చనిపోయారు. అందరూ చనిపోయారు.
భార్యాభర్తలు మాత్రమే వెళ్ళారు. యోగుని అంటున్నాడు, అపవాది వెళ్ళి అంటుంది, అయ్యా పిల్లలు చనిపోతే కూడా నాకు కదలలేదు. ఏమన్నాడు? పిల్లలు పోతే నాకు కదలలేదు. మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఇదిగో పిల్లలు పోతే కదలలేదు, రోగం పెడతా అతనికి. ఏం పెడతాడట? రోగం పెడతా. రోగంలో అప్పుడు నేను స్తుతిస్తాడా, ఎనికి వెళ్ళిపోతాడా, ఇంటికాడ నిద్రపోతాడా, మందిరానికి రాకుండా అని చెప్పాడంట. రోగం పెట్టాడు. కురుపులు పడ్డాయి. పురుగులంట, చిన్న చిన్న పురుగులు యోగులో నుంచి బయటికి వెళ్తున్నాయంట. వెళ్తుంటే యోగు అడుగుతున్నాడంట, అమ్మా ఇప్పుడు దాకా నాతో లొకలొకలొక స్నేహం చేశారు, మీరు కూడా వెళ్తున్నారా నా దగ్గర నుంచి, తోడుగా మీరన్నా ఉండాలనుకున్నాను అన్నట. పురుగులతో అన్నట, మీరన్నా నాకు దగ్గర ఉన్నారనుకున్నాను, మీరు కూడా విడిచి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంటే పురుగులు కూడా అంతే చూస్తుంది అంట. ఇదేంద్ర నాయన, మేము ఈ దేహంలోకి దేవుడు ఆజ్ఞ ఇస్తేనే వచ్చాం కానీ మా వల్లేం కాదు అని చెప్పి ఆ పురుగులు పడి చిల్ల పెంకు పెట్టి గీక్కుంటున్నాడంట. ఏం చేస్తున్నాడు? జలబుట్టి గీక్కుంటున్నాడు. గీక్కుంటే ఏమైంది? గీకితే ఏమైంది? ఎక్కువ శాతం ఒక చాట ఏమడుతుంది? రక్తం వచ్చి పుళ్ళు పడుతుంది. అవునా కదా? యోగుకి ఒళ్ళంతా గోక్కోవటం వల్ల రక్తం అంతా కారుతుంది, పుళ్ళు పడ్డి. దేవుని యందు అతను నిలిచి ఉన్నాడు కనుకనే, దేవుడిలో అతన్ని కదిలించబడకుండా ఉన్నాడు కనుకనే దేవుడు అతని చుట్టూ అంట కంచెను కొంచెం తీశాడంట. ఎంత తీశాడంట? అంత. ఆ కంచెను తీస్తే అపవాది వచ్చి ఊపుతుంది యోగుని. ఏం చేస్తాడో తెలుసా? ఒక్కసారి అందరం తీసేసారు. చూసావా పిల్లల్ని అంది. సరేలే, నా దేవుడు గొప్పవాడని చెప్పాడంట. మరలా వచ్చి చెప్పాడంట, నీకు రోగం పెడుతున్నాను నేను, ఏవో నీ కురుపులు పుట్టిస్తాను, నువ్వు దేవుడిలో నిలిచి ఉంటావా, దేవుని కోసం నిలిచి ఉంటావా అని అన్నప్పుడు దేవుని కోసమే నిలిచి ఉంటాను. మనమైతే నిలిచి ఉండటం అంటే అదండి. దేవుడిలో నిలిచి ఉండటం అంటే అదే. అప్పుడు యోగుకి ఎన్నో శ్రమలు కలిగినాయి, ఎన్నో ఇబ్బందులు కలిగినాయి, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నాడు. యోగు దేవుని యందు నిలిచి ఉన్నాడు కనుకనే తనకి ఏ హాని దేవుడు చేయలేదు. కొద్ది రోజుల తర్వాత స్నేహితులు వచ్చారు యోగు దగ్గరికి. యోగు, ఏందయ్యా ఈ పరిస్థితి? ఎందుకు ఇట్లా జరుగుతుంది నీకు? ఎందుకు నీకు ఇలా జరుగుతుంది? ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు? ఎందుకు నీకు కష్టం వచ్చింది అంటే నువ్వు ఏదో పాపం చేసావేమో అని అంటున్నారంట. ఏమంటాడు? నా దేవుని దృష్టికి నేను యథార్థంగా ఉన్నాను. ఆమేన్. ఎవరి దృష్టికంట? నా దేవుని దృష్టికి నేను యథార్థంగా కనపడ్డాను. ఆయన నన్ను నీతిమంతుడని ఎంచుకున్నాడు. ఈ దేశంలో నన్ను ఒక ప్రత్యేకంగా ఆయన కోసం నిలువబడాలని తయారు చేశాడు. నీ కుటుంబంలో నిన్నే దేవుడు ఎంచుకున్నాడేమో. ఆమేన్. అంతేనా కదా? నీ కుటుంబంలో దేవుడు నిన్నే ఎంచుకున్నాడు. నీ మందిరమా, నీ గ్రామంలో దేవుడు నిన్నే ఎంచుకున్నాడు. నువ్వు ఆయన కొరకు నిలువబడతావని, ఆయన కొరకు నువ్వు నిలిచి ఉంటావని, ఏ శ్రమ వచ్చినా, ఏ ఇరుకొచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన కొరకు నువ్వు నిలిచి ఉంటావని దేవుడు నిన్ను ప్రత్యేకించి ఎన్నుకున్నాడు ఈరోజు. ఆమేన్. ఆయన ఎన్నుకోకపోతే మనం ఇక్కడికి రాలేమండి. రాగలుగుతామా? గ్రామంలో చాలా మంది ఉన్నారు, వారందరూ రేపు యేసు ప్రభుతో పాటు ఉండరు. తెలియదు మనకి. మనం యేసు ప్రభుతో పాటు ఉండాలని ఆయన మన ఎడల కోరుకున్నాడు ఈరోజు. ఆమేన్. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి నాయన. యోగు దేవునిలో నిలిచి ఉన్నాడు. శ్రమ వచ్చినా నిలిచి ఉన్నాడు. తన భార్య వచ్చింది మరలా. ఏమండి? స్నేహితులు వచ్చి వెళ్ళారు, అయిపోయింది ఒక కోట. భార్య కూడా వచ్చింది. రోజు ఆయన దగ్గరే ఉంటుంది. వచ్చి భార్య వచ్చి గీక్కుంటుంటే బాగా పుళ్ళన్నీ మంటలు పడుతున్నాయి అంటే యోగుకి. రోగం బాగా ముదిరింది. ఏమైంది? రోగం బాగా ముదిరి గీకుతుంటే
అతని భార్య వచ్చి, నీవు నీవు ఇంకనూ యథార్థతను వదిలిపెట్టవా? దేవుని దూషించి ఎవరినంట? అమ్మా, అట్లా ఉన్నాడంట ఆయన? యథార్థంగా ఉన్నాడంట దేవుడి దగ్గర. యథార్థవంతుల గుడారము ఆయన వర్ధిల్లింప చేయును. యథార్థవంతుల్ని ఆయన దీవిస్తాడు. ఇంకను నీవు యథార్థతను వదిలిపెట్టవా అంటే యథార్థంగా ఉన్నాడనే కదా తన భార్య చెబుతుంది. యథార్థతను వదిలిపెట్టాలి అని చెబుతుంది. ఇంకను నీవు యథార్థతను వదిలిపెట్టవా? దేవుణ్ణి దూషించయ్యా. పిల్లలు పోయారుగా, దూషించు. ఏమండి, ఒకరు పోతే, ఇద్దరు పోతే, ముగ్గురు పోతే, ఏమండి, నలుగురు పోతే, 5 పోతే, 10 మంది పోతినా దేవుణ్ణి దూషించలేదు. ఆయన అన్ని ఇచ్చాడు నాకు. ఒకవేళ ఆయన తీసుకొని వెళ్ళాడు. ఆమేన్. అంతేనే కదా, అంతేనే కదా. యెహోవా ఇచ్చును, యెహోవాయే తీసుకొనును, యెహోవా నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఏం కలిగించాడండి? మరి నువ్వైతే కన్నీళ్ళు పెట్టుకోరు. కన్నీళ్ళు వస్తాయి ఆ 2 రోజులు, తప్పదు. తర్వాత మనం ఏం చేయాలంటే, నా దేవుని కొరకు నేను నిలిచి ఉన్నాను. ఆమేన్. నా బిడ్డల పైన, నా ఆస్తుల పైన, నా అంతస్తుల పైన, ఏది పైన దేవుని ప్రేమ, దేవుని బంధము నన్ను విడిచి వెళ్ళిపోకుండా ఆయనతో పాటు నేను ఉండటానికి ప్రభువు నాకు కృపించాడు. అదండి, అది దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. అందుకే అక్కడ అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి. యేసు ప్రభు అదే చెప్పాడు, నా యందు పాపం ఉందని. ఏదంట? నా యందు పాపం ఉందని మీకు చెప్తున్నాను. ఎవరన్నా యేసు ప్రభువులో పాపం ఉందని చెప్పారంటే కుదరదు. ఆయన ఎక్కడ నా యందు పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలుగుతారు? ఆయనలో పాపం లేదు, మనలో కూడా ఉండకూడదు. చేసాము తెలియక చేసాము, మాట్లాడాము, దేవునికి వ్యతిరేకంగా నడుచుకున్నాము. ఇప్పుడు ఏం చేయాలంటే, దేవుని కోసం మనం ఏం చేయాలంటే నిలిచి ఉండాలి. ఆమేన్. యథార్థంగా కనపడాలంట దేవునికి. ఎలా కనపడాలంట? యథార్థంగా కనపడాలంట. దేవునికి యథార్థంగా కనపడకపోతే ఏమైంది? యథార్థంగా ఉండకపోతే దేవుడు అంట మనల్ని చూస్తాడంట. చూసి యథార్థంగా లేరులే, వాళ్ళు చేసే ప్రార్థన వింటానులే అని చెప్పి పక్కన పెడతాడు. వింటాడు మన ప్రార్థన, వినకుండా ఏముండడు. వీరిని దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా యందు మీరు పాపము ఎవరన్నా స్థాపించగలుగుతారంటే ఎవరు ఇప్పటి వరకు కూడా, ఎన్ని సంవత్సరాలు అయిందండి? 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వస్తే ఇంతవరకు యేసు ప్రభులో పాపం ఉందని ఎవరు చూపించలేకపోయారు. ఆమేన్. ఏ దేశం వారు కూడా, ఏ ప్రపంచం వారు కూడా, ఏ గ్రామస్తులు కూడా యేసు ప్రభులో పాపం ఉందని చూపించలేకపోయారు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఏమీ లేదు శాశ్వతం. ఏదో కాకులాడతారు ప్రజలు, ఏదో తీసుకెళ్ళాలనుకుంటారు. ఏం తీసుకెళ్ళరు ఇక్కడి నుంచి. తీసుకెళ్తారా? ఎవరు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడి నుంచి. అక్కడికి తీసుకెళ్లేది ఒక్కటే, ఏంటంటే మంచితనము. మన క్రియలు మన ఎనికీడి తొత్తాయి అంటారు. ఏమవుతాయి అంట? మన క్రియలే మన ఎనికీడి తొత్తాయి. మన మంచితనమే మన ఎనికీడితో వచ్చింది. మన ప్రార్థనే మన ఎనికీడితో వచ్చింది. మన నిశ్చయితే మన ఎనికీడితో వచ్చింది. మన నీతే మన ఎనికీడితో వచ్చింది. మన నీతే మన ఎనికీడితో వచ్చింది. ఆమేన్. అందుకే ప్రభు చెప్పాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు కూడా నేను నిలిచి ఉంటాను. ఎప్పుడంటే శ్రమలోనైనా నిలిచి ఉండాలి. ఆమేన్. ప్రభు తీసుకొని పిలాతు దగ్గరికి వెళ్తే పిలాతు చెబుతున్నాడు, ఇదిగో ఈయన యందు నాకు ఏ పాపం కనపడలేదయ్యా. ఈయన వచ్చిన కాంచి ఏమీ మాట్లాడలేదు. ఈయన దేహం అంతా రక్తమయం అయిపోయింది.
ఆయన యందు నాకే పాపము కనపడలేదు అని చెప్పి ఆయన చేతులు కడుక్కున్నాడంట. ఏం చేశాడంట? ఏం కడుక్కున్నాడంట? ఒక రాజు, ఒక అధికారి యేసు ప్రభువు గురించి చెప్తున్నాడు, ఇతని యందు ఏ పాపము లేదు. ఆమేన్. రాజులు సైతము కూడా యేసు ప్రభువుని ఎప్పుడు చూడకపోయినా వారు సాక్ష్యం ఇచ్చి చెప్తున్నారు. అవును, ఆయనలో పాపము లేదని యేసు ప్రభువు గురించి చెప్పారు. మరి మనలో పాపం ఎంత ఉంది? ఆ పాపమును తీసివేయటానికే యేసుక్రీస్తు మన లోనికి వచ్చినప్పుడు, యేసయ్య మన లోనికి వచ్చినప్పుడు మనలో ఉన్న పాపం ఏమైందంట? యేసు ప్రభు మన లోనికి వస్తే మనలో ఉన్న పాపం పోయింది. పాపం పోయేది కానించి యేసయ్య మనలో ఉండి నివాసము చేసి ఈ గృహాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆమేన్. చూడండి, బైబిల్లో మత్తయి సువార్త 12వ అధ్యాయము చదువుమా, 31వ వచనం. మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమించబడును గాని ఆత్మ విషయమైన దూషణ పాపక్షమాపణ లేదు. ఏ విషయం అంట? ఆత్మ విషయమైన. దేవుని ఆత్మను దూషిస్తే క్షమాపణ ఉండదంటే ఎవరికి? యేసు ప్రభువుని దూషించి ఇదిగో ఆయన శిక్షించారు, అవమానపరిచారు, ఆయన నిమిత్తమై క్షమాపణ కలిగింది. అయితే పరిశుద్ధాత్మను దూషించిన వాడికి క్షమాపణ లేదంట. ఏందండి? దేవుని ఆత్మ అంట మనలో ఉండేది. ఈ ఆత్మను దూషించకూడదు. యేసు ప్రభు అదే చెప్పాడు, దేవుని ఆత్మ మీలో ఉన్నదని మీరు ఎరుగురా, మీరు దేవునికి ఆలయమై ఉన్నారు. ఇప్పుడు ఆలయంలోకి దుర్మార్గులు తూరుకుంటావా? ఏమండి? నరహంతకుడు రాగలుగుతాడు ఆలయంలోకి? దొంగలు రాగలుగుతారు ఆలయంలోకి? దొంగలు వచ్చి దేవాలయంలో ఉంటామని ఊరుకుంటావా? ఏ వస్తువులు ఎత్తుకెళ్తాడేమో ఈ దొంగడు. అవునా కదా? యేసు ప్రభు అంట ఇది దేవుని ఆలయము. ఈ ఆలయంలో దొంగలు పడతారే, జాగ్రత్త. ఒక్కసారి ఈ ఆలయంలో పరిశుద్ధమైన ఆలయం ఇది. ఈ దేహము దేవునికి ఆలయము. ఈ ఆలయములో ఆయన ఏం చేయాలంటే ఆయన నిలిచి ఉండాలి. ఈరోజు ఆమేన్. ఆలయంలో నిలిచి ఉంటే అంటున్నది ఏమండి? యేసు ప్రభు ఇక్కడ ఉన్నాడని మనం వచ్చాము. యేసు ప్రభు అంటున్నాడు, ఇక్కడ ఉండాలని మీరు వచ్చారు, నేను మీలోనే ఉండాలని కోరుకుంటున్నాను. స్తోత్రం. ఇప్పుడు ఎవరిలో ఉండాలనుకుంటున్నాడంటే యేసు ప్రభు మనలోను ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మనలో ఉన్నప్పుడంట గొప్ప కార్యాలు జరగటం మొదలు పెడతాయి. మనలో ఉన్నప్పుడు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు మనలో ఉన్నాడని మనం గుర్తించగలగాలి. యేసు ప్రభు మనలో ఉన్నాడని ఇదిగో ప్రజలందరూ చూడాలి. ఆయన యందు నేను నిలిచి ఉన్నాను. శ్రమ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా, రోగం వచ్చినా ఆదివారం దేవుని మందిరాన్ని మానంటే ఎన్ని రోజులు మానుకున్నాము? పని తగిలితే ఈరోజు పని లేదని వచ్చానయ్యా, రేపు ఆదివారం పని పెడితే రానయ్యా కదా. దేవుడు చెప్పాడు 6 రోజులు పని చేసుకోమన్నాడు. ఎన్ని రోజులు? 6 రోజులు మీరు పని చేసుకోండి అయ్యా, 7వ రోజు విశ్రాంతి తీసుకోండి, ఆదివారము నా సన్నిధికి రండి అని యేసు ప్రభు చెప్పాడు. ప్రజలకు తెలియట్లేదు. 7వ రోజు పని చేస్తే ఎక్కడ వేసినట్టు అంటే డబ్బులన్నీ ఎత్తుకెళ్ళి సంచిలో ఎత్తే ఉంటాయండి డబ్బులు. సంచిలో వేసుకున్నాం, జాగ్రత్త చేసుకున్నాం, కానీ సంచికి సిల్లుంది, ఏం చేద్దాం? అవి ఎవరికి దొరుకుతాయో పని చేసుకోండి. ఇప్పుడు ఏమైంది? రెక్కల ముక్కలు చేసుకొని ఏమైంది? చిల్లి సంచులు అయితే ఉపయోగంగా ఉంది. యేసు ప్రభు అదే చెప్పాడు, నా యొద్ద మీరు నిలిచి ఉండండి, నేను మీ యొద్ద నిలిచి ఉంటాను. నాలో పాపము లేదు, మీలో కూడా పాపము లేకుండా ఉండాలని నేను మీలో వచ్చి నివాసం చేస్తాను. ఆమేన్. ఎవరన్నా వచ్చి ఉంటానంటే యేసు ప్రభు వచ్చి ఉంటామంటే చాలు, అది ఆనందం. యేసు ప్రభు ఒకరోజు మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. జాకయ్య మేడి చెట్టు ఎక్కి యేసు ప్రభు వెళ్తున్నాడని చెప్పి కూర్చొని చూస్తున్నాడు. ప్రభు ఇటే వస్తున్నాడని తెలిసింది. మనసులో అనుకుంటున్నాడు, అయ్యో నేను సుంకరోణ్ణి, మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాను, అనేక మంది దగ్గర అన్యాయంగా సిరి సంపాదించుకున్నాను,
యేసు ప్రభు మా ఇంటికి వస్తే బాగుండు అని అనుకుంటున్నాడు. మనసులో అనుకొని చెట్టు మీద కూర్చొని చూస్తున్నాడు యేసు ప్రభు. యేసు ప్రభు చెట్టు దగ్గరికి వచ్చి ఆగాడంట యేసు ప్రభు. ఆగి జక్కయ్యా, ఆయన పేరు ఎవరు చెప్పారు యేసు ప్రభుకి? ఎవరు చెప్పారమ్మా? యేసు ప్రభుకి జక్కయ్య పేరు ఎలా తెలుసు? ఆయన మనసులో అనుకున్నదే తెలుసు జక్కయ్య గురించి. ఆయన పేరుంది, నీ పుట్టు పూర్వోత్తరాలన్నీ యేసు ప్రభుకి తెలుసు. ఆమేన్. జక్కయ్య యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ నుంచున్నాడంట యేసు ప్రభు. జక్కయ్య చెట్టు మీదకి కూర్చున్నాడు. జక్కయ్య, ఎందుకు చెట్టు ఎక్కి కూర్చున్నావు? త్వరగా దిగు, నేను మీ ఇంటికి రాబోతున్నాను. ఎవరింటికంట? త్వరగా దిగు, నేను మీ ఇంటికి రాబోతున్నాను. ఎందుకు అక్కడ ఎక్కి కూర్చున్నావు? దిగి తొందరగా వెళ్దాం ఇంటికి అన్నాడు. జక్కయ్య త్వరగా దిగి యేసు ప్రభుని ఇంటికి తీసుకెళ్తున్నాడంట. స్తోత్రం. చాలా మంది ఉన్నారండి అక్కడ, లేరా? చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వస్తారని చెప్పింది జక్కయ్య ఇంటికే. ఎంత అదృష్టవంతుడో. ఆమేన్. అందరికి యేసు ప్రభు వస్తారని చెప్పలేదు. పాపి అయిన వాడు పరిశుద్ధుడిగా మార్చబడటానికి, పాపి అయిన వ్యక్తి నిజంగా దేవుడి కొరకు మార్చబడటానికి జక్కయ్య అంటున్నాడు, నేను నీ ఇంటికి వచ్చి ఉంటాను. ఆమేన్. నేను మీ ఇంటికి వస్తానని చెప్పాడు. యేసు ప్రభు వారి ఇంటికి వెళ్ళాను. ఆమేన్. ఎవరింటికి వెళ్ళాడంట? మరి మన ఇంటికి కూడా వస్తే ఎందుకు రాడు? నువ్వు ఆహ్వానిస్తే ఎందుకు రాడు? రా, మా ఇంటికి రా, మా ఇంటికి వచ్చి కూటం పెట్టు, మా ఇంట్లో యేసు ప్రభు వస్తాడని చెప్పి ఎందుకు రాడు? మా ఇంటికి రా ప్రభా, మా ఇంటికి నువ్వు రా, నా ఇంటిలో ఉండని పిలు, ఎందుకు రాడు? నీకు కనపడతాడు ఆయన వచ్చి. ఆమేన్. జక్కయ్యని యేసు ప్రభు చెప్పిన వెంటనే అంట త్వరగా దిగి యేసు ప్రభు దగ్గర వచ్చి నుంచొని ఆయనతో కొన్ని మాటలు చెబుతున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నేను అన్యాయంగా వసూలు చేశాను డబ్బులు, వాళ్ళకి ఇచ్చేస్తాను. అన్యాయంగా వసూలు చేశానుగా, వారికి ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో మరలా 4 అంతలు కలిపిస్తానని చెప్పాడు. ఎన్ని అంతలండి? యేసు ప్రభు ఏమని చెప్పాడా? అన్యాయం చేసింది నీ దగ్గర ఉండకూడదని చెప్పి యేసు ప్రభు ఏమని చెప్పాడా? చెప్పలా. కానీ యేసు ప్రభు చెప్పనది కూడా జక్కయ్య త్వరగా చేశాడు. ఆమేన్. హల్లెలూయా. చేశాడండి, అంతే. ఆయన ఏదైనా మార్చగలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. చేయడా? ఆయన ఏదైనా చేయగలిగిన వాడు. జక్కయ్య అంటున్నాడు, నువ్వు నా ఇంటికి వస్తావా? నా మనసులో అనుకున్నానయ్యా నా ఇంటికి వస్తావని. నువ్వు నా ఇంటికి వస్తావనగానే త్వరగా దిగి యేసు ప్రభువుని తీసుకొని ఇంటికి వెళ్ళి భోజనం పెట్టాడు. ఆమేన్. నాకు అనిపించింది చాలా మంది యేసు ప్రభు అమ్మటి తిరిగారు. చాలా మంది ఉన్నారు. అందరూ యేసు ప్రభు అమ్మటి రావట్లేదు, ఇంటికి రమ్మని పిలవట్లేదు యేసు ప్రభుని. జక్కయ్య మనసులో అనుకొని పిలుచుకున్నాడు, నా ఇంటికి వస్తే బాగుండు. ఆమేన్. జక్కయ్య హృదయాన్ని గ్రహించిన యేసు ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనిలో నివాసం ఉండటానికి ప్రభు కృపించాడు. ఈరోజు నీతో నివాసం ఉండటానికి యేసయ్య రాబోతున్నాడు. నీలో ఉండటానికి యేసు ప్రభు రాబోతున్నాడు. ఇదిగో ఆయన అంటున్నాడు, పాపము లేకుండా జీవించాలంటే నేను వచ్చి నీతో ఉండాలి, నేను వచ్చి నీతో సహవాసం చేయాలి. నువ్వు నాతో ఉంటేనే నువ్వు పాపము లేకుండా జీవిస్తావు. నేను నీతో లేకపోతే పాపము నిన్ను అంటుకుంటుంది, నిన్ను అంటుకుంటే అపవాదం చేసి ఏడ్చుకెళ్ళింది. ఆమేన్. ఆయన మనతో ఉంటే, ఆయనలో మనం నిలిచి ఉంటే పాపం మనల్ని అంటుకోకుండా దూరంగా ఉంటుందంట. ఇల్లు ఊడ్చామండి, తలుపులు వేసాం, అర్థమైందా? ఇల్లు ఊడ్చాము, తలుపులు వేసాం, కానీ దుమ్ము వచ్చిద్దా రాదా? కొద్ది రోజులకి ఎక్కడి నుంచి వచ్చింది?
పాపం కూడా అంట ఎటు నుంచి వచ్చిందో తెలియదు. అందుకే యేసయ్య అంటున్నాడు, ఆయన నాలో మీరు నిలిచి ఉంటే పాపం మిమ్మల్ని అంటుకోదు. జనం నివాసం అంటున్నారు అనుకోండి, ఆ ఇంట్లోకి దుమ్ము వచ్చింది కానీ ఏం చేస్తారు? రోజు శుభ్రంగా ఊడ్చి శుభ్రం చేసుకుంటారు. అవునా కాదు? ఈరోజు మనము కూడంట దేవుని వాక్యము చేత ప్రతిరోజు మనం తట్టబడుతూ ప్రార్థన చేత ఓడవబడుతూ శుభ్రం చేయబడి, ఇది దేవుని ఇల్లు. ఎవరిల్లంట? మా ఎవరిల్లు? ఇది దేవుని ఇల్లు. ఈ ఇంట్లో ఎవరుండాలి? ఈయనున్నప్పుడు ఆ ఇంట్లో ఏముండదు? పాపం. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన కోసం నిలిచి ఉండు. నీకు ఒకరోజు ఒక కిరీటం ఇవ్వబోతున్నాడు. చదవండి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం, ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. జయించువాడు ఏదంట? జయించువాడు. 21వ వచనం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారం. ఏమండి? సింహాసనం ఇచ్చిన రాజు కుమారుడికి కిరీటం పెట్టరా? కిరీటం ఉంటుందా? ఉండదా? చెప్పాలి. జయించిన వాడికి కిరీటం ఉంటుంది. యేసు ప్రభు అదే చెబుతున్నాడు, ఇదిగో నేను జయించితిని, నాతో పాటు నా సింహాసనం ముందు నేను వారిని కూర్చుండబెట్టుకుంటాను. ఇప్పుడు మన తండ్రి యేసుక్రీస్తు రాజు అయినప్పుడు రాజకుమారులు కూడా కిరీటం ఉంటుందా? ఉంటుందా? ఉండదా? ఏమంటుందా? ఉంటుంది. వారసులు. ఆయన మనల్ని వారసునిగా మార్చాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయనలో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనం నిలిచి ఉన్నప్పుడు, ఆయనతో మనము సహవాసము చేసినప్పుడు, ఎవరితో? యేసు ప్రభుతో మనం సహవాసము చేసినప్పుడు ఆయన యందు మనలో పాపము లేకుండా మనలో ప్రభు చేయగలుగుతాడు. ఆమేన్. దేవుడు మరి చిన్న వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎంతవరకు నాయనా మీరు మా ఎడలో కృప చూపించారు. దేవా, మీరు మాతో ఉండి నడిపించినందుకు స్తోత్రాలు. మీరు చెప్పారు, నా యందు పాపం ఉందనేదని మీరు స్థాపించగలుగుతారని యేసయ్య మీరు చెప్పారు. ఎవరు నీలో పాపము లేదని చెప్పారు? యేసు ప్రభువా, నీ యందు పాపము లేదు కనుకనే నీవు పరిశుద్ధుడివి. మేము కూడా నీ యందు నిలిచి ఉన్నప్పుడు మీలో పాపము లేకుండా ఉండదని చెప్పారు నాయన. ఇదిగో నన్ను పోలి మీరు నడుచుకోమని ప్రకటన చేశారు నాయన. ఇదిగో నేను మీ అందరికీ ఒక మాదిరి ఉంచుతున్నానని చెప్పారు కదయ్యా. ఇదిగో ఈరోజు మీరు మాతో చెప్పిన మాటలను బట్టి, మేము నీతో వాక్యమును బట్టి మేము నడుస్తానికి మీరు మాకు సహాయం చేయండి. మీ యందు మేము నిలిచి ఉండేటట్టుగా మమ్మల్ని దీవించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎవరెవరైతే ప్రభువా నీ యందు శ్రమ వచ్చినప్పుడు తొలగిపోతున్నారు, 6 దినములు పని చేసుకోమని చెప్పావు. 7వ దినమున విశ్రాంతి దినము. విశ్రాంతి దినము రోజు పని చేయవాడు చిల్లి సంచిలో వేసినట్టే అని చెప్పావయ్యా. ఇదిగో ఎన్ని డబ్బులు ఎత్తుకెళ్ళి చిల్లి సంచిలో వేసి వచ్చాను. ఏ ఊరికి తెలియదయ్యి. ఎన్ని డబ్బులు చిల్లి సంచిలో వేసి వచ్చావు. ప్రభు వాక్యం నీతో మాట్లాడింది. ప్రార్థన చేసుకో. ఇంతవరకు నాయనా మీరు మాతో ఉండి మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. 6 దినములు పని చేసుకుని 7వ దినమున విశ్రాంతి దినమున నీ సన్నిధిలో మేము ఉండటానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యం మా జీవితాల్లో నాయనా ఫలించినట్టుగా చేయమని అడుగుతూ నీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దర్శించండి. జకయ్య యేసు ప్రభు ఇంటికి వెళ్ళినప్పుడు, అయ్యా అయ్యా యేసు ప్రభు జకయ్య నీ ఇంటికి వస్తానని చెప్పినప్పుడు జకయ్య సంతోషముతో ఆనందముతో ఎలాగ నిన్ను చేర్చుకున్నాడో
నీ బిడ్డలందరినీ నిన్ను చేర్చుకొని నీ యందు నిలిచి ఉండేటట్టుగా సహాయం చేయండి. నీకు మాత్రమే మహిమ చెల్లించుకుంటూ ఎత్తబడిన వాక్యం నీ బిడ్డల హృదయంలో ఫలింపును దయచు. యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుడి దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుడైన మన సహవాసం సకల పరిశుద్ధులకు మనకును ఆయన కృప తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. మరి దేవుడు మరి మిమ్మల్ని దీవించును గాక.